తెలంగాణ ఇక ఇద్దరికి ఓవైపు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు హరీష్ రావు కేసీఆర్ ఒక గిఫ్ట్ ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఇది వ్యంగ్యంగా మాట్లాడినా వాళ్ళు రాజకీయంగా ఒక ఆఫర్ అయినా ఇచ్చారని చెప్పుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఈరోజు తన బర్త్డే, కేసీఆర్ బర్త్డే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ఉద్యమానికి రాజకీయంగా తోడ్పాటు అంటే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసినటువంటి అప్పటి తెలంగాణ ఉద్యమకారుడు, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత దొరల పాలన, అహంకార పాలన, రకరకాలుగా పేరు బిరుదులు సంపాదించుకున్నటువంటి కేసీఆర్కి ఈరోజు బర్త్డే. సో అందరికి తెలుగు తరఫున కూడా కేసీఆర్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక బంపర్ ఆఫర్, ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిన కేసీఆర్కి. ఏంటంటే అంటే యాక్చువల్గా అయితే 13వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశం ముందుగా బీఏసీ నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత 13వ తేదీన కాళేశ్వరం పోయింది. 13వ తేదీన ముగించే రోజు 14-15 కూడా అసెంబ్లీ సమావేశాలు పెడతామని చెప్పింది. 14-15 కాదు 16 తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇక 16 అయిపోయింది, నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది అనుకున్న వరకల్లా సాయంత్రం చూస్తే ఏమన్నది సభను వాయిదా వేస్తూ రేపటికి అంటే ఈ రోజుకు పొడిగించారు. అసలు ముచ్చట ఇక్కడే ఫిట్టింగ్ ఏంటంటే ఈరోజు డెఫినెట్గా కేసీఆర్ బర్త్డే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అవునన్నా కాదన్నా వాళ్ళు దాన్ని ఏమంటారు, క్రికెట్లో డై దురుకుతారు. మీకు అర్థం కావాలి. ఇప్పుడు డై దురుకడం అంటే ఏంటిది, ఉరికిపోయి పొరుగు దండాలు పెట్టి కాళ్ళ మీద పడుతూ ఉంటారు అందరూ. ఇక మీకు అందరూ తెలిసిన విషయం. ఇప్పటికే సార్లు నడుస్తూ వస్తూ ఉంటే కాళ్ళు ఇంటిది పాతకాలం ఆర్ నారాయణమూర్తి, లేకపోతే దాసర్ నారాయణరావు, తర్వాత గద్దరన తీసిన సినిమాలు లెక్క దొరలు పోతా అంటే దొరల గడిల కాళ్ళ వంగి దండాలు పెట్టడం, లేకపోతే కాళ్ళ పడి ఉంటుంది కదా. ఆ సిచ్యువేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఇదేదో వక్రీకరించడమో లేకుంటే దుర్బుద్ధితో మాట్లాడడం కాదు, నిజానికి ఉంటుంది. మీరు అందరూ గమనించారు గతంలో ఏం చూసినా కూడా. సో ఇదంతా కాళ్ళ మీద డై దురికే పరిస్థితి ఉంటుంది. సో నేను డై దురుకుతా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, లేకపోతే కొంతమంది నాయకులు అందరూ కూడా ఎగబడతారు. సో అందరూ అక్కడ నిమగ్నం అయిపోతే ఏమవుతుంది, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం లేకపోతే ఏమైపోతుంది, అబాస్ పాలవుతుంది. సో అక్కడి నుంచి తప్పించి వాళ్ళందరూ అసెంబ్లీకి రప్పించేందుకు ఇలా మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ పెట్టినట్టుగానే మనం భావించాం. ఎందుకంటే నిన్న తీర్మానం పెడతారు, దేని మీద ఈ కులగణన మీద తీర్మానం జరుగుతుంది. ఆ తర్వాత నీటిపారుదల మీద శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి మొదట అందరికీ కూడా తెలిసింది. కానీ నేను పెట్టకుండా ఈ రోజుకు దాన్ని వాయిదా వేయడంతో ఏమైందంటే ఈరోజు కేసీఆర్ బర్త్డే. అపార భగీరథును నేను తెలంగాణ రాష్ట్రంలో నీటి గురించి మొత్తం అవపోసాన బట్టి ఉన్న భారతదేశ నీటి ఎద్దడి తీర్చేందుకు నేను వచ్చినటువంటి ఒక కార్యోన్ముఖుడిని అని చెప్పినటువంటి కేసీఆర్ యొక్క నీటి గురించి చిట్టా బయట పెట్టేందుకు ఇలా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. నీటిపారుదల మీద ఈరోజు శ్వేతపత్రం విడుదల అంటే కేసీఆర్కి సంబంధించి ఏదైతే పెద్ద మాటలు మాట్లాడి కేసీఆర్ నీటికి అపరభగీరథుని చెప్పుకుంటాడో ఇంకా అపరభగీరథుడి యొక్క ముచ్చట ఈరోజు అసెంబ్లీలో బట్టబయలు చేసి ప్రజల ముందు ఆయన చిట్టా బయట పెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇది కేసీఆర్ బర్త్డేకి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నాడు గిఫ్ట్. ఇక్కడ మీకు అర్థం కావాలి, కేసీఆర్ అక్కడ బర్త్డే జరుపుకున్నాడు, అక్కడ ఏ రకంగా అయితే బర్త్డే జరుపుకుంటాడు, ఇక్కడ ఆ రకంగా బట్టబయలు చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు. పైపెచ్చి డై దురికేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఎమ్మెల్యేలు మిగతా వ్యక్తులందరూ కూడా వాళ్ళందరినీ డై దురుకోకుండా వాళ్ళందరినీ అసెంబ్లీకి రప్పించే విధంగా ఒక ప్లాన్ కూడా పన్నాగం కట్టినని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఏదైతేనే కేసీఆర్ అయితే ఈరోజు బర్త్డే జరుపుకున్నాడు, రేవంత్ రెడ్డి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిండు. ఇకపోతే హరీష్ రావుకి బండి సంజయ్ బంపర్ ఆఫర్. ఏంటిదంటే ముచ్చట అంటే ఇప్పటికే మీకు తెలిసిందే, బండి సంజయ్ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పాదయాత్ర మళ్ళోసారి చేస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసి మళ్ళీ పాదయాత్ర పార్లమెంట్లో చేస్తాడు. సరే ఎక్కడ చేస్తే ఆయన పాదయాత్ర, ఆయన ఇష్టం, ఆయన నడక, అది ఏం పోతుంది తర్వాత సంగతి. కానీ ఆయన ఏమంటాడు హరీష్ రావుతో అంటే, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మళ్ళీ టచ్లోకి వచ్చిరట. గిసొంటి మాటలు మాట్లాడి ఇక పాదయాత్రలో ఏది పడితే నోటికి వచ్చింది మాట్లాడే అధ్యక్ష పదవి పోగొట్టుకున్న బండి సంజయ్ అన్న మళ్ళీ ఇంకా టచ్ ఉన్నారంటే ఏమి టచ్లో వస్తారు మీ దగ్గరికి? మీరే గెలవలేదు, మీ దగ్గర టచ్లోకి వచ్చి ఏం చేస్తారు? మీరు గెలిచిర్రా పోనీ, మీ దాంట్లో ప్రధాన నాయకులుగా చెప్పినటువంటి 10 మంది ఎవ్వరు గెలవకపోయా మళ్ళీ మీ దాంట్లో టచ్లోకి చేంజ్ చేస్తారు. సరే ఆ విషయం పక్కన పెడతాం. మళ్ళీ ఏమంటాడంటే హరీష్ రావుకి మా పార్టీలో చేరిస్తే మంచి పదవి ఇస్తామంటున్నారు. హరీష్ రావు అన్న తొందరనే కనుక బండి సంజయ్ బీజేపీ పార్టీలో చేరితేనట మీకు పదవి ఇస్తారట. హరీష్ రావు గారు ఆలోచన చేయాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చింది, బీజేపీ ఆఫర్ ఇస్తుంది. హరీష్ రావుకి ఆఫర్ల మీద ఆఫర్లు, బంపర్ ఆఫర్లు, మెజారిటీ ఏంటిది డిస్కౌంట్ బోనస్ ఆఫర్లు మంచి దొరుకుతున్నాయి. మరి ఏ అవకాశం సద్వినియోగం చేసుకుంటే తర్వాత సంగతి. ఇక చివరిగా బండి సంజయ్ ఏమంటారట అంటే మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికే జైల్లో పెట్టేళ్ళం, కేసీఆర్ని, కవితని, కేటీఆర్ని వీళ్ళందరినీ జైల్లో పెట్టేళ్ళమని చెప్పి బండి సంజయ్ చెప్తున్నాడు. అధికారం అంటే ఏంటిది?
కేంద్రంలో ఉన్న అధికారం మీది కాదా 10 సంవత్సరాలుగా? కేంద్రంలో ఉండి ఈడీ సంస్థలు, ఐటీ ప్రతి ఒక్కటి మీ చేతుల్లో, మీరు చెప్తే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తే వాళ్ళు ముందుకు వెళ్ళి సాగేటువంటి ఆ సంస్థల్ని ఏం చేయలేకపోయారు, అక్కడనే ఏం పెద్దగా ఉరగబెట్టలేకపోయారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర అధికారులకు వస్తే మీరు జైలు వేస్తారా? మీరు రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళతో వంట కాకుతున్నట్టుగా అక్కడిక్కడ వార్తల్లో పెద్ద ప్రచారం జరుగుతున్నది. మీరేమో జైలు వేస్తాం, జైలుకు పంపిస్తామని చెప్పి కేవలం బయట ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి ప్రజల్లో ఒక ఈలలు వేయించుకొని సపోర్ట్ కొట్టించుకునే మాటలు తప్ప నిజానికి కార్యరూపం దాల్చేటి ఒకటి కూడా లేవు. ఇక వరుసగా ఇటు హరీష్ రావు, కేసీఆర్కి బీజేపీ, కాంగ్రెస్ నుంచి రిటర్న్ గిఫ్ట్లు, బంపర్ ఆఫర్ బాగానే వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఈరోజు అసెంబ్లీ సమావేశంలో, ఈరోజు అంటే అనుకోని అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ కూడా అసలు వాస్తవానికి 13 తారీఖున ముగించాల్సింది, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 14, 15, 16 ఈరోజు 17 తారీఖు దాకా వచ్చింది. ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు నీటిపారుదల మీద శ్వేతపత్రం చేసే అవకాశం ఉన్నది. నిన్న సాయంత్రం వాయిదా వేయడం జరిగింది. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథలో దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే, కేసీఆర్ బర్త్డే ఏంది? అపర భగీరథుడు, రైతు బాంధవుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. సార్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అందరికీ తెలిసిందే. ఇలా మాజీ అని పెట్టించుకోవడానికి కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకోవడానికి ఆలోచన చేస్తూ ఇబ్బంది పడుతున్నాడు జర. ఇక కులగణనకు ఓకే, తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, మార్పునకు ఇది పునాది అంటున్న బట్టి విక్రమార్క. ఇదో అపురూప ఘట్టమన్న పొన్నం, చట్టం చేస్తేనే ప్రయోజనం అంటున్న బారాస. ఎస్, చట్టం చేస్తేనే ప్రయోజనం కలుగుతుంది. ఈ తీర్మానాలు చేస్తే ఈ మనకు కులగణన ఎప్పుడు జరిగిందో తెలుసా? 1931లో జరిగిందట కులగణన. అంటే 1931 రోజు, అంటే స్వతంత్రం కంటే ముందు జరిగినటువంటి ఈ కులగణను ఉద్దేశించి ఇప్పటివరకు రిజర్వేషన్లు, ఇప్పటివరకు కొన్ని రకరకాలుగా సామాజిక వర్గాల వారిగా వాళ్ళ యొక్క రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి తప్ప 1931 అంటే సుమారుగా అటు ఇటు చూస్తే 100 సంవత్సరాలు వస్తుంది దగ్గరగా 100 సంవత్సరాలుగా వస్తుంది దగ్గర. ఇంకా కూడా కులగణన చేపట్టలేదట. సో చట్టం తీసుకొస్తే ఏమవుతుంది? ఇంకో గిన్ని సంవత్సరాలకోసారి, గిన్నెలకోసారి కులగణన చేపట్టాలి. దాని అనుకూలంగా ఆర్థికంగా, సామాజిక పరంగా రిజర్వేషన్ల రూపంలో ఆ వర్గాలకి మేము లబ్ధి చేకూరాలని ఒక చట్టం తీసుకొస్తే డెఫినెట్గా దానికి అవకాశం ఉంటుంది. కానీ తీర్మానం మాత్రమే జరిగింది కులగణన చేయాలని చెప్పి. ఇంకెట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి ఏం లేదు. కానీ జస్ట్ తీర్మానం చేయాలి అని ఒక తీర్మానం మాత్రమే జరిగింది. ఇక బలహీన వర్గాల బలోపేతమే లక్ష్యం, వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తాం, కులగణన తీర్మానంపై సీఎం రేవంత్. ఇక కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్, మాజీ మేయర్ బొంతు దంపతులు కూడా. ఇక్కడ మీరు గమనిస్తే సునీత మహేందర్ రెడ్డి, అంటే సునీత మాత్రం తన భార్య మాత్రమే చేరింది, ఇంకా భర్త పార్టీకి అంగా కప్పుకోలే. ఇక్కడ చూడుర్రి, భార్య చేవెల టికెట్ రేసులో ఉన్నదట, ఆ భార్యను మాత్రమే చేర్పించండి, ఇంకా భర్త చేరలే. కండువ వేసుకోలే, ఇంకా ఆయన అఫీషియల్గా వేసుకోలే కండువ. జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి. ఇక్కడ చేరింది ఎవరు? ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. ఇకపోతే నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం నేటికి వాయిదా, అసెంబ్లీలో అధికార విపక్షాల వాగ్వాదం. ఇక 7 అశ్వాలపై యాదాద్రీశుడు, వైభవంగా రథసప్తమి వేడుకలు. ఇక అన్ని అనుమతులు ఆన్లైన్లోనే, టెండర్ల ద్వారానే అన్ని కొనుగోళ్లు, ఇంటి పనుల వసూలు ముమ్మరం చేయాలి, పంచాయతీల ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు. ఇక సర్కార్ భూమి సమర్పయామి, కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు, ఎన్నికలకు ముందు భారీగా జరిగినట్లు ఆరోపణలు, అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ. ఇక పలు సర్వే నంబర్ల స్తంభనకు నిర్ణయం. ఇక ఉచిత కరెంటుకు ఆధార్ తప్పనిసరి, తొలుత ధృవీకరణ పూర్తి చేయాలి, విద్యుత్ సిబ్బంది ద్వారానే ప్రక్రియ, ఇంధన శాఖ గెజెట్ నోటిఫికేషన్. తర్వాత ఎన్ఆర్ఐ పెళ్లిలకు కొత్త చట్టం, పాస్పోర్ట్లో వివాహ రిజిస్ట్రేషన్ వివరాన్ని జత చేయాలి, కేంద్రానికి లా కమిషన్ సిఫార్సు, మోసాలకు కళ్ళెం వేసేందుకే. ఇక కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల స్తంభన, 210 కోట్ల బకాయిల వసూలుకు ఆదాయ పన్ను శాఖ చర్య, అప్పీలేట్ ట్రైబ్యునల్కు ఆశ్రయించిన తర్వాత ఉపశమనం. ఇక బదిలీ పోస్టింగ్ మళ్లీ బదిలీ, 6 రోజుల వ్యవధిలో మారిన పలువురు స్థానాలు, గందరగోళంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు. ఇక భారత్ బంద్ ప్రశాంతం, పంజాబ్, హర్యానాలో స్తంభించిన జనజీవనం. ఇంకో రైతుల ఆందోళన దగ్గర ఇగో రబ్బర్ బుల్లెట్లు, వాళ్ళని చంపే ప్రయత్నం. ఒక రకంగా రైతులని బీజేపీ ఓర్వడం లేదు, రైతులను చంపే ప్రయత్నం చేస్తోంది బీజేపీ పార్టీ. వాళ్ళు పిలిచి ఏమడుగుతున్నారు? కానీ లంక మీద అడుగుతున్నారు, లేకపోతే ఏమంటారు మీ రాజ్యాన్ని అడుగుతున్నారా? మద్దతు ధర అడుగుతున్నారు. వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటారు? పైపించు అసాంఘిక శక్తులట, అసాంఘిక శక్తులు ఉన్నాయని చెప్పి
బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది. ఆ మద్దతు ధర ఏదో అని చెప్పి వాళ్ళకి కనీసం ఏంది, మీ దోస్తులకేమో రైట్ ఆఫ్ కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు రైట్ ఆఫ్ ఇవ్వచ్చు, అంటే రుణమాఫీ చేయవచ్చు. రైతులైన మద్దతు ధర ఇవ్వమంటే ఇబ్బంది అవుతుందా? ఇటు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, వైద్యాధికారికి లంచాల రోగం, ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్. నాన్ టెండర్ సర్జికల్ డ్రగ్స్ సరఫరాకు 3 లక్షల డిమాండ్. అత్యవసరానికి సంబంధించిన పనుల్లో అధికారి పైసల కకృతి. ఇక 2 సార్లు లక్ష చొప్పున ఇచ్చినా ఇంకా కావాలని పట్టు. లచ్చునాయకట వైద్యాధికారి లంచాల రోగం. ఇక ధరణితో గోల్మాల్, అమ్మిన భూముల్ని మళ్లీ అమ్మే అవకాశం. రెవెన్యూ రికార్డులకు ఎక్కిన రిజిస్టర్డ్ భూములు తప్పుల రికార్డులతో ధరణి పోర్టల్ అప్డేట్. ఇక దీన్ని అవకాశంగా తీసుకుని లేఅవుట్ల కబ్జా. ఇదే రీతిన హయత్ నగర్లో 5 ఎకరాల ఆక్రమణ లేఅవుట్ చెరిపేసి దానిపై మళ్లీ లేఅవుట్. ధరణి ఆధారంగా వేరే రియల్టర్లకు రిజిస్ట్రేషన్. తాజాగా వీళ్ళకి మాజీ ఎమ్మెల్యే భాగవతం. మాజీ ఎమ్మెల్యే అట ఎక్కడిది? హైదరాబాద్ హయత్ నగర్ అట. మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు మళ్ళీ? హయత్ నగర్ అంటే ఇబ్రహీంపట్నం. ఇక సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం. అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవ ఆమోదం. ఇక పాలకులు కావాలి, బీసీని అన్ని రంగాలు నిలబెట్టాలనేదే లక్ష్యం. ఇన్నాళ్ళు పవర్లో ఉన్నాళ్లకు బాధ ఉండొచ్చు. కులగణనపై మాది తిరుగులేని చిత్తశుద్ధి. కేసీఆర్ సీటు మార్చడం కాదు, బయటకే. అసెంబ్లీలో సమగ్ర కులగణన చర్చలో సీఎం. సంపూర్ణ సామాజిక ముఖ చిత్రం, గణనతో అన్ని కులాల వివరాలు వెల్లడి. ఇక నేడు సాగునీటి శాఖపై శ్వేతపత్రం. అధికార పక్షంపై ఎదురుదాడికి విపక్షం సిద్ధం. ఆర్థిక సంఘం చైర్మన్గా రాజయ్య, మరో 3 సభ్యుల నియామకం. ఇక వెల్కమ్ సునీతమ్మ, హ్యాట్రిక్ జడ్పీ చైర్పర్సన్ రికార్డు మీది. మహేందర్ అన్న, మీరు ఈ రోజే చేరి ఉంటే బాగుండేది. ఎస్, నేనేమంటున్నా, ఇగో మహేందర్ రెడ్డి చేరలే, ఇంకా తన భార్య సునీత మాత్రమే చేరింది. ఇక సునీతకు గాంధీ భవన్లో కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ టికెట్ ఎక్స్పెక్టేషన్లో ఉండే. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన ఎక్కడ నాగార్జున సాగర్ టికెట్ రేస్లో ఉండే. ఇవ్వకపోయేసరికి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఆఖరికి వస్తే ఇలా కాంగ్రెస్లో చేరిపోయిండు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. ఇక మాజీ మేయర్ దంపతులు కాంగ్రెస్లోకి, అనంతరం రేవంత్ను కలిసిన నేతలు. ఇకపోతే ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడర్ ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు 84,560 కోట్లు ఆమోదం తెలిపిన రక్షణ శాఖ. ఇక బాపురే, ఏంది బాపురే, కేసీఆర్ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు. ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం. ఏం మహాత్మా గాంధీ బాపు అరువులో నీకు? ఓ బాపు నువ్వే రావాలి అన్నదానికి కేసీఆర్ ఆయన, మహాత్మా గాంధీ కాదు. మహాత్మా గాంధీ చాలా ఏమంటారు కొనియాడదగ్గ వ్యక్తి. ఆయన చరిత్ర చెప్పుకుంటే వేరు. మహాత్మా గాంధీ కేసీఆర్కి అసలు పొంతనే లేదు. బాపు అని పిలిచేంత అర్హత, ఆ అవకాశం కేసీఆర్కి ఉన్నదో లేదో బీఆర్ఎస్లో ఒకసారి తెలుసుకోవాలి. అప్పుల కుప్పలు, ఎటు చూసిన రాష్ట్రంలో ఆగమాగం. ఇక ప్రజలలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం. పార్టీ శ్రేణుల సోషల్ మీడియా ఖాతాల్లోకి ప్రచార హోరు. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. వీల్ చైర్లు, డ్రైవర్లకు జీవిత బీమా పత్రాలు అందజేత. పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు. ఇక అన్ని ప్రీపెయిడ్ మీటర్లే 19.79 కోట్ల కనెక్షన్లకు బిగించాలని కేంద్ర నిర్ణయం. రీఛార్జ్ అయిపోయాక సందేశాలు ఇచ్చి డిస్కనెక్షన్. ఆర్డీఎస్ఎస్ కింద గైడ్ లైన్స్. ఇక ఐరాసకు అన్నదాతల డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపాలని విన్నపం. ఇక కాంగ్రెస్ ఖాతాల స్తంభన. ఐటీ శాఖ ఆదేశాలు 2018-19లో 210 కోట్ల పన్ను చెల్లించలేదని చర్య. ట్రిబ్యునల్లో అపీల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 115 కోట్లు ఉంచాలి, ఆపై సొమ్మునే వాడాలని ట్రిబ్యునల్ ఆదేశం. ఇక ఎన్ఆర్ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక వీధి కుక్కల్ని వెంటాడి తుపాకీతో వేటాడి. అబ్బాబ్బా, ఎక్కడిది? మహబూబ్నగర్ జిల్లాలో పొనకల జరిగిందట. రాత్రి 11 గంటల 12 గంటల సమయానికి బండి మీద మనుషులు వచ్చి తుపాకులు పెట్టి కుక్కలను చంపుడు మొదలుపెట్టిరట. ప్రజలు బయట ఇళ్లలో ఉన్న వాళ్ళు, ప్రజలు పడుకున్న వాళ్ళు భయాందోళనకు గురైపోయి బయటికి రాకుండా ఉండిపోయారట. 18 కుక్కలను చంపేసిరట. మరోదాకా ఆ గన్ ఎడ దొరికింది, ఆ బుల్లెట్స్ ఎడ దొరికినాయి, గన్తో చంపిరట. ఇకపోతే వెలుగు విషయానికి వస్తే, భక్తులతో మేడారం కిటకిట. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి 4 రోజుల గడివే ఉండటంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి
అమ్మల దర్శనానికి గద్దెల వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు 30 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మేడారం ప్రధాన జాతర 22 నుంచి 24 వరకు జరగనుంది. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సీనియర్లు పార్టీలో చేరిన పట్నం సునీత, బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇక తేలనున్న బీసీల లెక్క కులగణన అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం. ఇక రాముడు లేడన్న వారు జై శ్రీరామ్ అంటున్నారు. ఇక పంజాబ్లో రోడ్డెక్కిన బస్సులు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో శుక్రవారం పంజాబ్లో బస్సులు రోడ్డెక్కలేదు. ఇక ఇవాళ స్పేస్లోకి ఇన్షాట్ 3DS. తర్వాత ఆదాయం పెంచి చూపేందుకు ఫేక్ ఐటీ రిటర్న్లు. శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో 2.7 కోట్లు సీజ్. భార్య మరదలు వ్యాపారులట, బిడ్డ హోమ్ ట్యూటర్ అట. షారీ సెంటర్స్, బొటిక్స్ పేరుతో నకిలీ రికార్డులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఆస్తుల కొనుగోలుకు స్కెచ్. వివరాలు సేకరించి చర్యలు చేపట్టిన ఏసీబీ. కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్. తర్వాత బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు. ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్న బండి సంజయ్. మిడకాయ మీద తలకాయ ఉన్న ఎవరు ఒక్క సీటు కూడా రాని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోరు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్, కేటీఆర్ని ఇప్పటికే జైల్లో వేసాయి. ఆస్తులు జప్తు చేసేటోళ్ళం. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ను కూడా పార్టీలో చేర్చుకుంటాం. రాముడిని నమ్మిన వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు, నమ్మని వాళ్ళు కాంగ్రెస్కు వేస్తారని కామెంట్. సదాకర్ బండి సంజయ్ మళ్ళీ ఏమంటుండంటే రాముని నమ్మితే బీజేపీ కొట్టేయాలంట. ఏం రాముడు చెప్పిండా బీజేపీ కొట్టేయాలని చెప్పి? ఇది స్పష్టంగా హిందూ ధర్మాన్ని హిందూ అని పేరు చెప్పి హిందువుల దేవాలయాలతోని, దేవుళ్ళతోని, దేవతలతోని రాజకీయం చేసినటువంటి ఒక దుశ్చర్య. దేవుళ్ళని దయ్యాలను కూడా రాజకీయంగా మార్చినటువంటి బీజేపీ పార్టీ ఉన్నంతకాలం ఈ ప్రజలు మారరిగా. ఒక రకంగా దేవుళ్ళు దయ్యాల దగ్గరే ఆపేసే ప్రయత్నం జరుగుతోంది. బండి సంజయ్ మళ్ళీ గతంలోనే ఈ రకంగా ఇష్టానుసారంగా పాదయాత్రలు చేసి గత రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడే ఆగం చేసిపోయి అధ్యక్ష పదవి పోగొట్టుకున్నాడు. ఆఖరికి వస్తే ఈ పార్లమెంట్ ఇక్కడ వస్తారో అది మాటలు మాట్లాడితే. ఇక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య, సభ్యులుగా సుధీర్ రెడ్డి, మురళీ నాయక్, రమేష్. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అజ్మిత్ ఉల్లా హుస్సేన్. ఇక 6 పరీక్షల ఫలితాలు రిలీజ్. టీపీఏ, ఏఎంవిఐ, డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్, ఏఓ రిజల్ట్స్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ. ఇక 20 కుక్కలను పిస్తోల్తో కాల్చి చంపిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా పొనకల్లో అర్ధరాత్రి దారుణానికి తెగబడ్డ 4 దుండగులు. తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు షూటింగ్ ప్రాక్టీస్ కోసమే కాల్చి ఉంటారని అనుమానాలు. షూటింగ్ ప్రాక్టీస్కి కుక్కలను చంపిర్రా? ఊరు నాయనో. కేసీఆర్ బర్త్డేకి మళ్ళీ యాడీడా. తొలి వెలుగు విషయానికి వస్తే, మా జోలికి వస్తే ఊరుకోం, మద్దతు ధరపై వెనక్కి తగ్గేది లేదు. భారత్ బంద్లో కేంద్రంపై రైతుల సంఘాల ఆగ్రహం. 3వసారి అసంపూర్తిగా ముగిసిన చర్చలు. ఇక ఆటోల బంద్ సక్సెస్ అంటూ ఒక వార్త అలర్ట్గా ఉంది. ఇక వెల్లుల్లి పంట ఎత్తుకెళ్లిన కేటగాళ్లు. మొన్న ఆరబోసిన మిర్చి హాంఫట్. పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ఆఖరికి వస్తే రైతులను దొంగతనాన్ని కూడా తెరదీసిర్రు బాబు. రైతులు పండించిన పంటను దొంగతనం చేసేందుకు తయారయ్యారంటే ఇక ఎంతమంది ఎంత గలీజ్ అయిపోయింది సమాజం, అర్థం చేసుకోరు. ఇక 6 కాలం కష్టపడి పంట పండించి పంటను తీసుకొచ్చి ఆరబెట్టుకొని బయటకు వస్తే ఇక్కడ ఆరబోసిన మిర్చి హాంఫట్ అయిపోయిన తర్వాత వెల్లుల్లి పంట కూడా ఎత్తుకపోయారంట. ఇక అర్ధరాత్రి వీరి కుక్కలపై బుల్లెట్ల వర్షం. తుపాకుల మూతతో దగ్గరల పొన్నగల్. మాస్కులు ధరించి కారులో వచ్చి గన్తో కాల్పులు. 20కి పైగా కుక్కల మృత్యువాత భయాందోళనలో ప్రజలు. ఇక కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్. పన్ను కట్టలేదంటున్న ఐటీ అధికారులు. రాజకీయం ప్రేరేపితమంటున్న హస్తం నేతలు. ఇక బీఆర్ఎస్ లో జపాంగ్స్. అదును చూసి కాంగ్రెస్ బీజేపీలోకి చేరికలు. హస్తం గుటికి చేరిన మాజీ మంత్రి, మాజీ మేయర్. కమలం పార్టీలో చేరిన బీఆర్ఎస్ కీలక నేత పివి శ్రీనివాస్. ఇక సిట్టింగ్ టచ్ లో ఉన్నారంటున్న బండి సంజయ్. తర్వాత హరీష్ రావుతో సహా అందరూ రావాలని పిలుపు. ఇప్పటికే కింది స్థాయిలో గోడ దూకుతున్న నేతలు. లోక్సభ ఎన్నికల వేళ భారీగా వలసలు. ఇక కేసీఆర్ కు అల్లు అర్జున్ మహమ్మద్ జలక్. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి జంప్. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం. మామకు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం.
ఇక బీసీల లెక్క తేలుద్దాం, రాష్ట్రంలో కులగణనకు అసెంబ్లీ ఆమోదం, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే, అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఇక ఇసుక దందాలకు వెన్నుదన్ను, మంత్రుల పిఏలపై వేటు, గట్లుండాలి రెస్పాన్స్ అంటే. పోలీసులు దొరకబట్టాలి, ఎవరైనా దొరకబట్టుని యాక్షన్ తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రజలు జంగు సైరణ మోగించే అవకాశం ఉంటుంది. మంత్రుల మీద వేటేసిరట్టుగా. ఖమ్మం సరిహద్దుల్లో భారీగా అక్రమ రవాణా, ఏపీ నుంచి తెలంగాణకు వందల సంఖ్యలో లారీలు, అడ్డుకున్న పోలీసులు, 11 లారీలు సీజ్, వదిలివేయాలని 2 మంత్రుల పిఏల ఫోన్లు, వారిపై చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు. ఇక గజ తాగుబోతు, మహిళా క్రీడాకారుల ముందే మందేసి చిందులు, ఇదేంటని అడిగిన వారిపై బూతుల పురాణం. హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టుకు ఘోర అవమానం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, కోచ్ను సస్పెండ్ చేసిన హెచ్సిఏ. గీనైన కోచ్ పొట్టు మద్యం సేవించి వాళ్ళ మీద క్రీడాకారుల ముందే చిందులేస్తారట. ఇక నమస్తే తెలంగాణ ఏమున్నది, వా హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు. నాకు రాజ్యసభ ఇచ్చారు కదా, ఇక భక్తి చాటుకోవాలి కదా. వద్దిరాజు రవిచంద్రకి రాజ్యసభ వచ్చింది మొన్న. ఇక బాపు సబ్బండ కులాల ఆశాదీపం మీరు, సకల జనుల ఆకాంక్షల ఆలంబన మీరు, నిరాశ నిస్పృహలను తరిమే చైతన్యపు కాగడ మీరు, ఉషోదయాలకు తొలి పొద్దు మీరు, నాడు ప్రాణాలను ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చింది మీరు, తలాపున పారే నది జలాలకు బీళ్లకు మలిపి రైతన్న రాజును చేసింది మీరు. ఏడైంది రాజు రైతన్న రాజు అయిందా? ఏం పద్దిరాజు ఇట్లా వద్దిరాజు రవిచంద్ర ఇట్లా కావచ్చు మరి రైతన్న రాజు అయితే. 10 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలిపింది మీరు. ఆదర్శం నిలిచింది. 7,17,000 కోట్లతోని అప్పులతోని 7,11,00,000 అప్పులతోని 7,11,000 కోట్ల అప్పులతోని తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. అప్పులు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఇతర రాష్ట్రాలకు. ఇక మీరు 70వ జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు. నన్ను తిరిగి రాజ్యసభ గిది ముచ్చట, అసలు నన్ను తిరిగి రాజ్యసభ పంపించినా అందుకే నీకు దండం పెట్టినానా బాపు అని చెప్పి ఒక యాడ్ ఉన్న నమస్తే తెలంగాణలో. నన్ను తిరిగి రాజ్యసభ పంపించినావు చూడు, అందుకే దండం పెడుతున్నానంటగా చెప్తున్నాడు. తెలంగాణ బీసీ కులాల ఆత్మగౌరవానికి మరోసారి పట్టం కట్టిన మీకు సబ్బండ కులాలు, బడుగు బలహీన వర్గాల తరపున హృదయపూర్వక కృతజ్ఞాభివందనం. మీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ రాజ్యసభ. బాపు అట. మరి బాపు అని తెలంగాణ ప్రజలు అనుకోవాలి, మీరు కాదు అనుకునేది. మీరు ఎట్లా అనుకుంటారు? మీకు అదే పదవి వచ్చింది కాబట్టి. ఇక తెలంగాణ ధ్యాస, తెలంగాణకు శ్వాస, అబ్బర బిడ్డ. ఇక ఒక సామూహిక స్వప్న సాకారం కోసం అలుపెరగక పోరాడిన యోధుడు కేసీఆర్. దశాబ్దాల సంఖ్యలు తెంచి స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన జైత్రయాత్రికుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణకు ప్రగతి బాటలు పరిచి మైలురాయిలు దాటించిన ప్రజా సంక్షేమ పథకామి కేసీఆర్. దేశమంతా తలెత్తి చూసేలా తెలంగాణ తీర్చిదిద్దిన దార్శనికుడు కేసీఆర్. మొన్న నిన్న రేపు తెలంగాణ వెలుగు దీవిటి కేసీఆర్. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ వాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్. బాగానే ఇచ్చారు ఎవరు కవిత రాసిన వాళ్ళకి గట్టిగానే అందినాయి. ఇక పోరాటంలో నవయువకుడు కేసీఆర్ 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ యావత్ తెలంగాణ సంబురాల్లో తలమునికలైంది. ఇది సప్తమి శతమానం భవతి అది అని జనం దీవెనార్తి. రేపటి ఆదివారం అనుబంధం బతుకమ్మ కేసీఆర్ సప్తపతి సందర్భంగా నేటి సంచికతో పాటు అందుకోండి. ఏంది కేసీఆర్ గురించి పెద్ద కథ రాసిరట్టుగా. కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపూర్ రైతుల రాస్తా రోక. కాళేశ్వరం జలాలతో చెరువు నింపి ఎండుతున్న తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రైతులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు. అన్నపూర్ణ ప్రాజెక్టును కాళేశ్వరంతో నింపితే పెద్దలింగాపూర్ చెరువు వేసవిలోని మత్తడి దుంకేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మాయి ఎవరు ధర్నా చేస్తుర్రో, ఈ ధర్నాలు ఎటువంటి ధర్నాలు, ఎవరెవరు ప్రోత్సహిస్తే వచ్చిన ధర్నా అందరికీ కూడా తెలుసు. మొన్న ప్రజావాణి కూడా గిట్ల ఒకరు పంపించారు ఎమ్మెల్యేలు. ఓ ఎమ్మెల్యే గిట్టే పంపించి మాకు నీళ్ళు వస్తారని చెప్పించే ప్రయత్నం చేసిండు. సో అన్ని బయటబయలు అవుతున్నాయి, అందరు తెలుస్తూ తెలియకుండా ఊరికి ఏం లేవు. కానీ వాస్తవానికి దాని తల్లి ఇక్కడ మాట్లాడే వాళ్ళకి మేడిగడ్డ అనేది చాలా కీలకం. మళ్ళా చెప్పేది ఏంటంటే కాళేశ్వరం అనేది కేసీఆర్ చెప్పినట్టుగా 200 పంపులు ఉంటాయి, 1500 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, పైప్ లైన్లు ఉంటాయి, 21 లింకులు ఉంటాయి, బ్యారేజీలు ఉంటాయి, రిజర్వాయర్లు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం మేడిగడ్డ ఒక్కటే కాదురా అని చెప్పి అక్కడ నల్గొండ సభ వేదికగా అందరినీ కాళేశ్వరం గురించి మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఉద్దేశిస్తూ ఒక కాదు రా పోరా ఇలాంటి పదాలు ఉపయోగించి మాట్లాడిండు. కానీ నిజం కాదు. కాళేశ్వరం అనేది అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఎంత పెద్ద ఏదైనా కూడా
దాంట్లో అతి కీలకమైన ఒక గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజే. మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్ళు కుంగిపోయింది, కూలిపోబోతుందని రకరకాల ఆదేశాలు వచ్చినాక మేడిగడ్డ హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్టే ఆగమైపోయినాక నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి తల్లి. ఇది ఎవరు ప్రేరేపిస్తే వచ్చేటువంటి ధర్నాలు, కృత్రిమ ఉద్యమాలు, వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎండనబడి ఇట్లా కూర్చోకురమ్మా. మీకు ఏ రకంగా అయితే పరిష్కారం జరుగుతుందో వినతులు ఇవ్వండి, ఎమ్మెల్యేలను స్థానిక ఎమ్మెల్యేని కలవండి, లేకపోతే అక్కడ అధికారాన్ని సంప్రదించండి, సమాధానం దొరుకుతుంది. కానీ వాళ్ళు ఇంకా రెచ్చగొడితే ఇక్కడ ఎవరన్నా మీరు చూస్తే ఈ ధర్నాల పాల్గొనే వాళ్ళ నిజమైనటువంటి రైతులు ఉంటే అది బాగుంటుంది. సరే, ఒకవేళ ఉన్నా కూడా దాంట్లో అత్యధిక సంఖ్యలో మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలే. వాళ్ళు రోడ్డు పడేసి రాజకీయం చేసే ప్రయత్నం తప్ప ఏమీ ఉండదు ఇలా. సో దయచేసి ఇటువంటి కృత్రిమ ఉద్యమాలు వాళ్ళు ప్రేరేపిస్తే ప్రోత్సహించే ఉద్యమాలకు కాకుండా ఈ సమస్య పరిష్కారం కోసం అధికారుల దగ్గరకు, ఎమ్మెల్యేల దగ్గరకు, అవసరమైతే ముఖ్యమంత్రికి సైతం వెళ్తిచ్చే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప అవకాశం ఉన్నది. సామాన్య జనాన్ని కలుస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆ ప్రయత్నం చేయండి. అంతేగాని రోడ్డెక్కి ఇంకెండనబడిన ఈ సమయంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలకి పన్నాగలు ఒక అవకాశంగా మారకూడదు దయచేసి. ఇక తెలంగాణ జీవధార కాళేశ్వరం ఇంకెట్లా చెప్పబోతే ఇదంతా ముచ్చట. ఇక రేవంత్ తీరు మార్చుకో, ఆ కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? గద్దెనెక్కిన తర్వాత హామీలను వదిలేస్తావా? ఆటో డ్రైవర్ల ఆగ్రహం, రాష్ట్ర బంద్ విజయవంతం, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం. ఇక పేటీఎంకు ఫాస్ట్ ట్యాగ్ షాక్, ఇష్యూ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అవుట్, తొలగించిన IHMCL కస్టమర్లకు RBI 15 రోజుల గడువు. ఇక 22,000 పైకి నిఫ్టీ, 376 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఇక 25,000 తగ్గిన ఓలా స్కూటర్లు, 25,000 తగ్గినాయట. ధర తగ్గిందట ఓలా స్కూటర్లు. అది కానీ గమ్మత్ ముచ్చట ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు ఇట్లా ఎలక్ట్రిక్ స్కూటర్లు కదా అవి, మొత్తం ఏమంటారు జర తక్లీఫ్ అవుతుందట వాటి నుంచి. ఇక ఇది ఓవరాల్గా ఉన్నటువంటి వార్త. ఇక ఇన్ డీటెయిల్గా ఇదే వార్త.